హలో వ్యూయర్స్, నేను మీ అందరి అభిమాని విద్యాసాగర్ వర్మ. ఈరోజు ఒక స్పెషల్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అఖండ తాండవం మూవీ రివ్యూ ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. అందరికన్నా ముందు రివ్యూ చెప్దామని చెప్పి నిన్న నైట్ అరౌండ్ 9:30 ప్రీమియర్ షోకి నేను వెళ్ళాను. సో మీ అందరికీ ఆ రివ్యూ ఏంటి అనేది వెనుకలు విశేషాలు మొత్తం ఎవ్రీథింగ్, అసలు బోయపాటి శ్రీను తాలూకా డైరెక్షన్ ఎలా ఉందో మొత్తం చెప్తాను. స్పెషల్ రివ్యూ మీకోసం. ఇలాంటి రివ్యూస్ మీకు డైలీ కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో ఇంకెందుకు లేట్ ఎందుకు, మరి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామా? సో ఇప్పుడు మనం పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో అఖండ 2 స్టార్ట్ అయ్యే ముందు అఖండ పార్ట్ 1లో మెయిన్ లీడ్ పాయింట్స్ అన్నీ కూడా చూపించడం జరుగుతుంది. సో ఆ లీడ్ పాయింట్స్ని పట్టుకొని స్టోరీ స్టార్ట్ అవుతుంది. నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, బాలయ్య బాబు యాక్టింగ్కి అసలు సింప్లీ చెప్పాలంటే ఏకపాత్రాభినయం. వన్ మ్యాన్ షో, కంప్లీట్గా వన్ మ్యాన్ షో. అసలు మండుతున్న అగ్నిపర్వతానికి పెట్రోల్ తోడితే ఎలా ఉంటుంది, బ్లాస్ట్, ఇంకా సింప్లీ అలా. దానికి తోడు తమన్ బీజిఎమ్స్కి అసలు ఇంకా మైండ్ బ్లోయింగ్, పిచ్చ పీక్స్ అనమాట. ఇంకా ముఖ్యంగా మీకు ఒకటి చెప్పాలి భయ్యా, అసలు మెయిన్ సీన్ అంటూ ఏదైనా ఉంది అంటే ఇంటర్వల్ బ్లాక్లో అసలు బాలయ్య బాబు ఫ్యాన్ అంటూ ఎవరైనా ఉంటే అసలు కుర్చీలో కూర్చోలేదండి, పూనకాలే, ఇంకా నిల్చొని విజల్ ఇవ్వాల్సిందే. అలాంటి సీన్లో అసలు ఎలా ఉంటుందో ఒక్కసారి మీరైతే మీ కళ్ళతో చూడాల్సిందే. జనరల్గా మనం బాలయ్య బాబు మూవీ అంటే హై వోల్టేజ్ డ్రామా, యాక్షన్, పంచ్ డైలాగ్స్ జనరల్గా అందరం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ దీంట్లో ఉంది భయ్యా అంతకు మించి మదర్ సెంటిమెంట్. సో ఒక సీన్లో చెప్పాలంటే సాక్షాత్తు పరమశివుడే కైలాసం నుంచి భూమి మీదకి మదర్ కోసం వచ్చే సీన్ ఉంటుంది. సో లిటరలీ గూస్ బంప్స్ భయ్యా. ఈ మూవీలో బాలయ్య బాబు తర్వాత ఇంకొక మెయిన్ క్యారెక్టర్ దేని గురించి అయినా డిస్కస్ చేసుకోవాలి అనుకుంటే సంయుక్త మీనన్నే బోయపాటి శ్రీని ఎందుకు ఎంచుకున్నాడు అని చెప్పి మనం డిస్కస్ చేసుకోవాల్సి వస్తే మనం కంపల్సరీ జాజికాయల సాంగ్ చూడాల్సిందే భయ్యా. ఇంకొకటి మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఈ మూవీలో హిందూ సనాతన ధర్మం గురించి బాలయ్య బాబు చెప్పే డైలాగ్స్కి మళ్ళీ వినాలనిపిస్తుంది భయ్యా. అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట, కంప్లీట్ మైండ్ బ్లోయింగ్ భయ్యా. ఇప్పటి వరకు మనం ఈ మూవీలో హైలైట్స్ గురించి మాట్లాడుతున్నాం, అయితే డ్రాబ్యాక్స్ లేవనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉన్నాయి. సో డ్రాబ్యాక్ 1 ఏంటంటే, జనరల్లీ ఇప్పుడు మన బాలయ్య బాబు కూతురు ల్యాబ్లో నుంచి సడన్గా హిమాలయాలోకి వెళ్ళిపోతుంది. అది ఎలా వెళ్ళింది అనేది మన బోయపాటి మామకి తెలియాలి భయ్యా. ఈ మూవీలో ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే క్లైమాక్స్ సీన్లో 300 మంది చైనా సైనికులతో బాలయ్య బాబుతో ఫైట్. ఆ ఫైట్లో అందరి దగ్గర, ఈ చైనా సైనికులందరి దగ్గర గన్లు ఉంటాయి, కానీ ఏ ఒక్కరు పేల్చరు. అయితే బాలయ్య బాబు మాత్రం పొడుస్తూనే ఉంటాడు అందరినీ. అయితే ఇంతకీ మన బోయపాటి మామ ఎవరిని పేల్చొద్దన్నాడా, లేకపోతే ఆ గన్నుల్లో బుల్లెట్స్ లేవా భయ్యా? అయితే ఫైనల్గా మనం ఒకటి మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఎక్సెప్ట్ ఆ క్లైమాక్స్ సీన్లో ఆ డ్రాబ్యాక్ చిన్న లాగింగ్ అనిపించింది ఆ ఫైట్ సీన్ తప్ప రిమైనింగ్ అంతా ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. సో మనమైతే కంపల్సరీ చూడాల్సిందే, థియేటర్లో చూస్తేనే ఆ బీజిఎమ్స్కి మన నెక్స్ట్ బోయపాటి డైరెక్షన్ యాజ్ వెల్ యాజ్ మన బాలయ్య బాబు యాక్షన్. ఓకే, సో దీనికి నా రేటింగ్ అయితే 3.5 out of 5.